Subscribe to Color Frames. పెర్త్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు భారత జట్టు సన్నద్ధమవుతోంది. నెట్స్ లో భారత ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. అయితే పెర్త్ టెస్టుకు ముందు భారత జట్టుకు ఓటమి భయం పట్టుకుంది. పెర్త్లోని ఆప్ట్ స్టేడియంలో టీమిండియాకు బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ మైదానంలో భారత జట్టు కేవలం ఒక టెస్టు మాత్రమే ఆడింది. 2018 డిసెంబర్లో జరిగిన ఈ టెస్టులో టిమ్ పైన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఈ మ్యాచ్లో అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. విరాట్ తొలి ఇన్నింగ్స్ లో 257 బంతుల్లో 123 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 40 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేశాడు. కాగా పెర్త్లోని WPCA మైదానంలో భారత జట్టు 4 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఇక్కడ కూడా టీమిండియా కేవలం ఒక టెస్టులో మాత్రమే విజయం సాధించింది. 2008 జనవరిలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ చారిత్రాత్మక విజయం క్రెడిట్ ఇర్ఫాన్ పఠాన్కే చెందుతుంది. అతని అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన కారణంగా పఠాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. పఠాన్ బ్యాట్ మరియు బంతితో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్లు పడగొట్టి 2 ఇన్నింగ్స్లలో 74 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్ లో ఇటీవల న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ లో విఫలమైన సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఎలా ఆడుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగర్కర్ ను టీమిండియాతో ఆస్ట్రేలియాలోనే ఉండాలని ఆదేశించింది. అయితే అగర్కర్ టూర్ సంచలనంగా మారింది. సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ భవిష్యత్తుపై చర్చించేందుకు అగర్కర్ ను ఆసీస్ కు పంపినట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు సీనియర్లతో మాట్లాడి ఇంకా ఎంతకాలం ఆడతారనేది తెలుసుకుంటాడట. కాగా వన్డే ప్రపంచ కప్ 2027లో జరగనుంది. అప్పటి వరకు సీనియర్లు ఉంటారా లేదా తప్పుకొని కుర్రాలకు అవకాశాలు ఇస్తారా అనేది చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.